నక్సలైట్లు ఏదైతే షరతు పెట్టారు ఏమనంటే ఆపరేషన్ కగారాపేయాలా, సైన్యాన్ని విత్డ్రా చేసుకోవాలా, ఇదే పోలీస్ దళాలని విత్డ్రా చేసుకుంటే అప్పుడు వచ్చి శాంతి చర్చలకు కూర్చుంటాం. అక్కడ అమిత్ షా అంత పిచ్చోడా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అంత పిచ్చిదా? అసలు ఈ స్థితికి ఎందుకు దిగజారింది మావోయిస్ట్ పార్టీ? వ్యూహ వైఫల్యం, అలాగే మారిన కాలమాన పరిస్థితులలో వీళ్ళ గుడ్డెదు చేలోబడ్డటువంటి పోకడలు పనికి రావట్లేదు. మావోయిజం పుట్టిన తర్వాత తొలినాళ్లలో ఖచ్చితంగా మావోయిజం సక్సెస్ అయింది. ఎట్లాగా? పెత్తందారీ వ్యవస్థ, కుల వివక్షతో నలిగిపోయినటువంటి పల్లెల్లో ఆ పెత్తందారులని నియంత్రించారు, వీళ్ళు భయపెట్టారు, వణికించారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తే నాయకులు తెలంగాణలో అయితే ఆ ఊళ్ళల్లో ఉండడానికి భయపడిపోయి హైదరాబాద్ వచ్చి ఉండేవాళ్ళు. ఈవెన్ మన గోదావరి జిల్లాల్లో కూడా అట్లాగే ఉండేది. అక్కడ ఎవరికన్నా అన్యాయం జరిగితే రివోల్ట్ అయ్యేవాళ్ళు, ఆ చేసిన నాయకుల తాట తీసేవాళ్ళు. ఆ నాయకుల యొక్క దుష్కృత్యాల్ని అదుపు చేసినటువంటి వాళ్ళుగా బడుగు బలహీన వర్గాలలో వాళ్ళకి మంచి పేరు వచ్చింది. అందుకనే ఆ వర్గపు యువతరం ఎక్కువగా అందులోకి అట్రాక్ట్ అయ్యారు. ఆనాటి ఆర్థిక పరిస్థితుల రీత్యా చూస్తే కూడా మనం ఈ పెట్టుబడిదారీ విధానం వైపుకి వెళ్ళలేదు. అంతకుముందుదంతా ప్రభుత్వ రంగ విధానం, అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే. చదువుకున్న తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అంటే షాపుల్లో గుమస్తాగిరిలోను పరిశ్రమల్లో కూడా చాలా తక్కువ అవకాశాలు ఉండేటటువంటి రోజులు అవి. అలాంటి ఇంకోటి గ్యాస్ బండల కోసం క్యూ లైన్లు, కరెంటు రోజులో ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి రోజులు, దారుణమైనటువంటి కష్టాలు ఉండే పబ్లిక్. ఆ కష్టాల కారణంగా యువతరం కూడా తొందరగా అట్రాక్ట్ అయ్యారు. ఆ కష్టాలను నియంత్రించగలిగినటువంటి వ్యవస్థ, ఆయుధం చేత పట్టుకుంటే వణికిపోతారు నాయకులు, అధికారులు కానీ ఉద్యోగులు కానీ వణికిపోతుండేవాళ్ళు. అది ఆనాడు సక్సెస్ కారణం. కానీ 1992 తర్వాతనే మావోయిజం డౌన్ ప్రారంభమైంది. ఎందుకని? 92 తర్వాతన ప్రైవేట్ రంగం వచ్చేసింది, పెట్టుబడిదారి రంగం వచ్చేసింది. ఎప్పుడైతే వచ్చిందో ఉద్యోగ అవకాశాలు విపరీతమైపోయినాయి. ప్రభుత్వం మీద ఆధారపడడం మానేశారు. ఇవాళ కలెక్టర్ జీతం కంటే కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం ఎక్కువ. ఇవాళ గవర్నర్ జీతం కంటే కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం ఎక్కువ. అట్లాగా ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేటు జీతాలు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. దాంతో మనుషుల జీవితంలో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. కాస్త మంచి బట్టలు వేసుకోగలుగుతున్నారు, మంచి తిండి తినగలుగుతున్నారు, విలాసవంతమైన జీవితం గడిపే సెక్షన్ కొంచెమే ఉన్నా గతంతో పోల్చుకుంటే, ఆనాటి పరిస్థితితో పోల్చుకుంటే ఇవాళ అయితే మంచి మార్పు ఉంది. ఆనాడు ఎప్పటికి తిండికి, రేపటి తిండి గురించి ఆలోచించుకునే రోజు నుంచి ఇప్పుడు తిండి గురించి అసలు ఆలోచించుకోవాలి. బియ్యం ఫ్రీగా లభిస్తున్నటువంటి రోజు, సంక్షేమ పథకాలు కూడా అట్లా అందుతున్న రోజు. కాబట్టి ఇప్పుడు మావోయిస్టులకి ఉనికి అంటే మావోయిస్టులకి పేద బడుగు బలహీన వర్గాల్లో పట్టుపోయింది. ప్లస్ ఈ పట్టణీకరణ కారణంగా ఈ కుల వివక్ష లాంటివి కూడా పోయినాయి అని చెప్పడం, తగ్గినాయి. ఆ పరిణామాలు మావోయిస్టులకి మైనస్ అయింది. ఇంకొకటి ఏమైంది, మావోయిస్టుల్లో స్వార్థం పెరిగింది. అక్కడ కులాల కుంపట్లు పెరిగినాయి, అక్కడ బడుగు బలహీన వర్గాలకి ఆధిపత్యం కరువు అయ్యింది, అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పదవులైనటువంటి సిచ్యుయేషన్. ఇంకోటి బెదిరించి డబ్బులు వసూలు చేయడం లాంటివి తప్పించి ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకోలేకపోయారు. అందుకనినే గిరిజన ప్రాంతాల్లో కూడా వీళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుందని గిరిజనులు భావించి మావోయిస్టులకి అండగా నిలబడటం మానేసి, మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం కూడా అక్కడ మౌలిక వసతులు కల్పన చేసుకొచ్చింది. ఓవరాల్గా మావోయిస్టుల్ని ఆదరించే సమాజం కరువైంది. దాంతో వీళ్ళు వెళ్ళి తీవ్రవాదులతో చేయగలిపి ఆయుధాలు తీసుకొచ్చి దాంతో దాడులు చేసి పోలీసుల్ని వాళ్ళని భయపెట్టడం ద్వారా ఈ భయాన్ని చూపించి చందాలు వసూలు చేసుకోవడమే, డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసుకోవడం, కొంచెం చందాలు అడిగేవాళ్ళు, తర్వాత బ్లాక్మెయిల్ చేసి అడగడం ప్రారంభించారు. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి పబ్లిక్లో ఒక విపరీతమైన వ్యతిరేకత రావడం అన్నటువంటిది, దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాడింది. మావోయిజాన్ని తుదముట్టించేటటువంటి ఎత్తుగడలు వేసింది. అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయింది. అమిత్ షా పన్నినటువంటి వలలో విలవిలలాడుతున్నటువంటి మావోయిస్టులు కేవలం డ్రామా మాత్రమే ఆడుతున్నారు. కొంచెం గ్యాప్ తీసుకుంటే కనీసం అక్కడికన్నా వెళ్ళి దాక్కుందామని, అంటే షెల్టర్ జోన్స్కి వెళ్ళిపోదామని భావిస్తున్నట్టు కనబడుతుంది.